ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ చిలకొట్టుడు పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అధ్యక్షతన ఎస్ఐఆర్ పై అవగాహన, శిక్షణ కార్యక్రమం జరిగింది. 6 మండలాల బూత్ లెవెల్ ఏజెంట్స్, నియోజకవర్గ, మండల గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. చంద్రబాబుతో చాలా ప్రమాదమని, అందుకే ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్త అవసరమన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. మన చేతిలో ఉంది. రేపు 2, 3, 4, 5 ఇంకా 4 రోజులు మీ చేతిలో ఉంది. ఈ 4 రోజులు మీ బిఎల్ఓ దగ్గర కూర్చోండి. బిఎల్ఓ దగ్గర కూర్చుని ఆ ఓటర్ లిస్టులో వాళ్ళ ఫోన్లో మ్యాప్ కాని ఓట్లు ఇంకేమున్నాయో చూసుకోండి, ప్రింట్ తీసుకోండి. మీరు 10 మంది సెంటర్లో అందరిని పిలుచుకోండి. అది ఈ ఓటు ఎవరిది, ఈ ఓటు ఎవరిది, ఈ ఓటు ఎవరిది, ఎక్కడున్నాడు ఇప్పుడు, ఇట్లాంటివన్నీ వాళ్ళ నాన్నెవరు, అమ్మెవరు, ఎవరో ఒక ఓటు మాత్రం వాళ్ళకి కావాలి. అది లింకప్ చేయండి. ఇక అప్పుడు లింకప్ చేసేస్తే రేపు 15వ తారీఖున ఇంటింటి వచ్చేప్పుడు మీరు కలర్ ఫోటో ఒకటి, సంతకం ఒకటి చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎన్యూమరేషన్ ఇప్పుడే మ్యాపింగ్ అప్పుడే రేపు 5వ తారీఖులో మ్యాపింగ్ చేయమన్నారు. ఇదంతా ముఖ్యంగా ఎందుకంటే ఇది అవసరం, మనకున్న ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా దొంగ ముఖ్యమంత్రి గారు. ఇటువంటి సోరీ ఎంతైనా చేయగల శక్తి ఉండే ఆయన చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలిసిందే, వాళ్ళ మామకి ఎన్నుపోటు పొడిచి మళ్ళీ తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచిన ఆయన. అటువంటి ఆయనతో ప్రమాదం కనుక మనం జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా ఎన్నికలు చేసుకుందాం అని చెప్పి ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా అందరూ వచ్చారు. బిఎల్ఏలు అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు, విన్నారు. అట్లాగే పని కూడా ఇంప్లిమెంట్ చేయమని కోరుకుంటున్నాను.